ఏంటి మనకి ఫిషింగ్లో ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి, ఓకే అవి ఎలా వర్క్ అవుతాయి, ఓకే టార్గెట్ అనేది ఎలా ఫిక్స్ అవుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం ఇవాళ ఈ క్లాస్లో తెలుసుకుందాం. బికాజ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ వస్తేనే మనం రేపటి రోజుల్లో మనకి అనాలిసిస్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మీకు అర్థమవుతుంది. లైక్ మనకి అసలు ఏంటి, మనం ఒక ఈమెయిల్లో ఏమేమి గ్యాదర్ చేయాలి, ఓకే ఐఓసిస్ కానీ లేకపోతే హెడర్ అనాలిసిస్ హెడర్స్ కానీ, ఓకే ఇవన్నీ కూడా మనకి ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ వస్తే ఆ బేసిక్స్ గురించి తెలిస్తేనే మనకి అది కొంచెం మీకు బెటర్గా అర్థమవుతుంది. ఓకే సో ఫిషింగ్, ఎనీవన్ కెన్ టెల్ మీ లైక్ వాట్ ఈస్ ఫిషింగ్. So I hope you guys are should aware of it because we already discussed like what is fishing in our previous sessions. Can someone ఎలా అయినా పర్లా లైక్ సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది. అంటే మెయిల్ త్రూ అటాక్ చేస్తారు బ్రో, మెయిల్ త్రూ అంటే అటాచ్మెంట్. ఓకే అటాకర్స్ విక్టిమ్ సిస్టమ్ ని యాక్సెస్ గెయిన్ చేసుకోవడానికి కొన్ని మాల్వేర్స్ ని విక్టిమ్ సిస్టమ్ లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు డెలివరీ చేయడానికి. ఓకే అది ఎలా చేస్తారంటే త్రూ మెయిల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ. no, the thing is through emails అంటున్నారు. సో హియర్ ఐఎమ్ ఆస్కింగ్ ది వాట్ ఈస్ దట్ లైక్ ఫిషింగ్ ఈమెయిల్ లైక్ మనం ఫిషింగ్ గురించే తెలుసుకున్నాను. సో ఫిషింగ్ లో మనకి Bro, the social engineering attack where attacker disguise themselves అంటే వాళ్ళు వేరేలాగా డిస్గైజ్ చేసుకొని ఓకే they want to do harm, like they want to get some information or they want to do something malicious like credential harvesting కానీ లేదా మాల్వేర్ డెలివరీ కానీ లేదా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ గుడ్ గుడ్ ఓకే యాక్సెస్ కానీ ఫైనాన్షియల్ గెయిన్ కానీ Yeah. ఇట్లా మాలిషియస్ ఇంటెంట్ తో మనకి సోషల్ ఇంజనీరింగ్ అటాక్ సోషల్ ఇంజనీరింగ్ యూస్ చేసుకొని అటాక్ చేస్తారు. ఇది బేస్డ్ ఆన్ మీడియం ఇట్ డిఫర్స్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఈమెయిల్ ఇట్ ఈస్ ఫిషింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వాయిస్ ఇట్ ఈస్ ఫిషింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మెసేజ్ ఇట్ ఈస్ స్మిషింగ్ ఇట్లా. యా గుడ్ గుడ్. సో యా దట్స్ ట్రూ. సో దీని గురించి ఇప్పుడు మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం డీప్గా సో దట్ యూ గైస్ కెన్ ఏబుల్ టు ఆన్సర్ సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది. ఓకే సో దిస్ ఆర్ ది కంటెంట్. ఓకే సో మనకి ఇంట్రడక్షన్ ఫిషింగ్ అంటే ఏంటి, ఓకే సోషల్ మనకి సినారియోస్ ఫిషింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఓకే హిస్టరీ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్ మనకి ఇప్పటి వరకు లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ జరిగాయి, సో యొక్క అటాక్స్ గురించి అండ్ వాట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. ఓకే సో స్టాటిస్టిక్ మనకి ఎలా ఉన్నాయి ఇండియాలో, సో ఇప్పుడు లైక్ టిల్ 2020 వరకు. సో ఒకవేళ మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తుంటే మనం ఎలా ప్రివెంట్ చేయాలి, యాంటీ ఫిషింగ్ సాఫ్ట్వేర్స్ మనం ఏమేమి ఉంటాయి, ఓకే అండ్ ఇన్ కేస్ మనం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేస్తే పనిష్మెంట్ ఏముంటుంది, సైబర్ లా ఏముంది, అండ్ దెన్ కన్క్లూజన్ అండ్ దిస్ ఇస్ వాట్ ది కంటెంట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే సో ఫిషింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్. ఓకే మనం ఇప్పుడు చెప్పారు కదా. సో ఎస్ ఇట్ ఈస్ ఎ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఆఫెన్ యూజ్ టు స్టీల్ యూజర్ డేటా ఇంక్లూడింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్. ఓకే సో ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ అటాక్. ఓకే సో ఇక్కడ మనకి ఏంటి అంటే యూజర్స్ యొక్క పర్సనల్ డేటా సెన్సిటివ్ డేటాని థెఫ్ట్ చేయడానికి, అదేంటి అంటే మనకి యూజర్ నేమ్స్ కానీ పాస్వర్డ్స్ కానీ క్రెడెన్షియల్స్, ఓకే లేకపోతే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ, ఓకే సో వీటి గురించి తెలుసుకోవడానికి అండ్ థెఫ్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక కైండ్ ఆఫ్ అటాక్, దీన్ని మనకి ఫిషింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆ ఫిషింగ్ ఈజ్ అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డిసెప్షన్ డిజైన్డ్ టు స్టీల్ యువర్ వాల్యుబుల్ పర్సనల్ డేటా సచ్ as credit card numbers, passwords, account data or other information. Con artists might send millions of fraudulent emails that appear to come from websites you trust, okay, the banks you like or banks you have the accounts, credit card companies, and request you to provide personal information. Okay
సో ఫిషింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక మోసపూరితమైన టైప్ ఆఫ్ అటాక్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క వాల్యుబుల్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ యొక్క వాల్యుబుల్ పర్సనల్ డేటా కానీ, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ మీద మనకు ఉన్న ఈ సివి ఇవన్నీ కూడా, అండ్ అకౌంట్ డేటా, మన యూజర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా, ఇంకా మనకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ అటాకర్కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాటి యొక్క డేటా మొత్తం కలెక్ట్ చేయడానికి యూజ్ చేసే టైప్ ఆఫ్ అటాక్ ఇది. ఓకే, ఒక మెథడ్. దాన్ని మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్లో యూజ్ చేసేది ఫిషింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ అటాకర్ అనేవాడు మిలియన్స్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఈమెయిల్స్ని మనకి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వెన్ ఐ సే మిలియన్స్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఈమెయిల్స్, ఓకే, దిస్ అకర్స్ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. ఓకే, so at that time the attacker used to send millions of emails to the entire organizations, not to one person. Okay, if in case one person ki send cheyali ante he will use this technique, like oka email ni matrame manaki oka user ki send cheyadam jarugutundi. But millions of ante manaki oka company target cheskunnappudu matrame manaki millions of emails ni send cheyadam jarugutundi. Okay, avi ela మనకి ఎగ్జాక్ట్గా అనిపిస్తాయి అంటే మనకి వెబ్సైట్స్ మనం ఎప్పుడైతే విజిట్ చేస్తూ ఉంటామో అండ్ మనం ఎప్పుడైతే వాటిని ట్రస్ట్ చేస్తూ ఉంటామో ఆ యొక్క వెబ్సైట్స్ని క్రియేట్ చేసి సేమ్ క్లోన్ చేస్తారు. ఓకే, సేమ్ వెబ్సైట్ని క్లోన్ చేసి అదే వెబ్సైట్ని మనకి ఆ యూఆర్ఎల్ వాడు ఏదైతే యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుంటాడో ఆ యూఆర్ఎల్లో ఇవ్వడం జరుగుతుంది. బట్ యూఆర్ఎల్ విల్ బి డిఫరెంట్. యూఆర్ఎల్ మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, బట్ వెబ్సైట్ విల్ బి లుక్స్ లైక్ సేమ్. ఓకే, ఎలా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ బ్యాంక్స్ వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటాం రైట్, లైక్ లాగిన్స్కి పేమెంట్స్ ఏమైనా చేయడానికి వాటికి. సో అట్ ద టైం ఏంటి అంటే మనం ఈమెయిల్ అనేది వచ్చినప్పుడు వెబ్సైట్ని ఏదైతే యూఆర్ఎల్ ఉందో క్లిక్ చేస్తే మనకి మన సేమ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లాగే మనకి కనిపిస్తుంది. ఓకే, అలా కనిపించడం వల్ల మనం ఏం చేస్తాం, ట్రస్ట్ చేస్తాం అండ్ అది మన వెబ్సైట్ అనుకుంటాం. సో వీ గివ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో దేర్ ఇట్ గోస్ ఎవ్రీథింగ్ టు ది అటాకర్. సో హీ విల్ from his server he will try to steal the information which we provided, and he will use that information to gain the access to our bank websites. Okay, so because మనం ఆల్రెడీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఇచ్చేసి ఉంటాం, అది రియల్ వెబ్సైట్ అని చెప్పేసి అనుకోని ఓకే మన యొక్క డీటెయిల్స్ మొత్తం అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. రైట్, సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. అర్థమైందా? యా బ్రో. యా, so when you get the question like what is phishing, okay, you should answer this one. Okay, it is a type of deception designed to steal your valuable personal data. Okay, credit card numbers, passwords, account data, other information. Okay, so what Enya said, okay, he will send the millions of fraudulent emails to appear it's coming from the websites that we trust and the banks. Okay, సో ఇలా మనం చెప్పాలి. సో ఇలా చెప్తేనే మనకి అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కొంచెం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇవి నేను షేర్ చేసిన తర్వాత ఇది కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే. యా, సో మనకి ఒక ఈమెయిల్ అనేది ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలా త్రూ అవుతుంది ఓకే అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డిడ్ ఎనీవన్ జాయిన్? ఓకే, ఓకే, సో మనకు ఒక ఈమెయిల్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఆర్ సెండర్ నుంచి రిసిపియంట్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇది మన కంప్యూటర్. ఓకే, సో మనం ఏదైతే ఒక మెయిల్ని డ్రాఫ్ట్ చేసి సెండ్ చేస్తామో ఇట్ ఫస్ట్ గోస్ టు ది ఎస్ఎంటిపి సర్వర్. సో ఎస్ఎంటిపి అంటే ఏంటి? సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్. ఓకే, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, పోర్ట్ నెంబర్ 25. ఓకే, గుడ్. సో ఇది మనకి ఎస్ఎంటిపి సర్వర్. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్ఎంటిపి ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని మనకి ఈ ఫైల్ అనేది లైక్ వాట్ ఎవర్ ది ఈమెయిల్ ఇట్ ఈస్. ఓకే, సో అది మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్. ఓకే, రిమెంబర్ దిస్. ఎస్ఎంటిపి సర్వర్ లేకుండా మనకి ఏ ఈమెయిల్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ఈవెన్ గూగుల్ అయినా ఏ కంపెనీ అయినా ఇట్ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఎస్ఎంటిపి సర్వర్. అది ఉంటేనే మనకి మెయిల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి.
ఓకే, మనకి ఎవ్రీ కంపెనీలో ఎస్ఎంటీపీ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. ఈవెన్ యూనో లైక్ యా మనకి ఈడిఆర్ కానీ లేకపోతే ఎస్ఐఎం టూల్స్ కానీ, ఓకే, ఏవైనా టూల్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ రావాలి, ఓకే, ఏదైనా ఒక అలర్ట్ జనరేట్ అయినప్పుడు అంటే వీ షుడ్ ప్రొవైడ్ దిస్ ఎస్ఎంటీపీ సర్వర్ యొక్క డీటెయిల్స్ మనం ఆ యొక్క టూల్కి ప్రొవైడ్ చేయాలి. వీ షుడ్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ది టూల్స్ విచ్ వీ నీడ్ టు గెట్ అలర్ట్స్. ఓకే, వాటికి ఇస్తేనే మనకి ఆ ఈమెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్ రూపంలో మన ఈమెయిల్స్ ఏదైతే ఇన్బాక్స్ ఉందో వాటికి వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఎప్పుడైతే మనకి ఎస్ఎంటీపీకి రీచ్ అవుతుందో సర్వర్కి, ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి మన యొక్క డొమైన్ నేమ్ అనేది ప్రాపర్గా ఉందా, ఇది మనకి రిజిస్టర్ అయి ఉందా లేదా. సో ఇది మనకి ఎలా మన యొక్క డొమైన్లో కొన్ని వాడకంటే డొమైన్ పాలసీ సంథింగ్ ఉంటాయి. ఓకే, సో ఒక 5-6 ఉంటాయి. డొమైన్ నేమ్ ఒకటి, డీ నేమ్ అని చెప్పేసి అట్లాగా. ఓకే, సో వాటన్నిటిని కూడా ఇది మనకి డిఎన్ఎస్ సర్వర్లో చెక్ చేసుకుంటుంది. ఓకే, చెక్ చేసుకొని అగైన్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మళ్ళీ మనకి ఎస్ఎంటీపీ సర్వర్కి అది ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సో యూ క్యాన్ సెండ్ ఇట్ అని. సో అప్పుడు మనకి ఏం చేస్తుంది, ఇది ఎక్కడైతే మనకి రిసీవర్ ఉంటాడో, లైక్ యూనో రిసిపియంట్ పర్సన్ ఎవడైతే ఉంటాడో అక్కడ మనకి వాళ్ళకు కూడా ఒక ఎస్ఎంటీపీ సర్వర్ ఉంటుంది. ఓకే, ఆ ఎస్ఎంటీపీ సర్వర్ ఏం చేస్తుంది, అగైన్ ఇక్కడ వచ్చిన మెయిల్ అనేది ప్రాపర్ వేలో ఉందా అండ్ ప్రాపర్ డొమైన్ యూజ్ చేస్తుందా, ఈ ప్రాపర్ డొమైన్ అనేది ప్రాపర్గా మనకి రిజిస్టర్ అయి ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనకి అగైన్ ఇక్కడ చెక్ చేసుకొని అక్కడ నుంచి మనకి POP3 అండ్ IMAP ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని మనకి ఈ మెయిల్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది రిసిపియంట్కి. సో POP3 అంటే ఏంటి, IMAP అంటే ఏంటి? POP3 అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ థర్డ్ వర్షన్. IMAP అంటే మెయిల్ యాక్సెస్ ప్రోటోకాల్. కాదు, ఇంకెవరైనా చెప్తారా? ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, సో యా ద పోర్ట్ నెంబర్స్, ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ అనిల్? Port numbers. Number 143. Okay, for what? Looking for which protocol it is? Whether it is like IMAP ka లేకపోతే POP3 ka? Guys చెప్తున్నా, like IMAP కి 143, POP కి 110. We should be thorough with port numbers. యా బికాస్ ఎప్పుడైనా మనం అలర్ట్స్ని ఆర్ లాగ్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు దీస్ ఆర్ ది మెయిన్ పిల్లర్స్ దట్ వీ షుడ్ రిమెంబర్. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోలేదు అంటే దెన్ నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. ఒక క్లాస్ అయిపోయింది అంటే ఇఫ్ యూ గెట్ టైమ్ ప్లీజ్ గో హెడ్ అండ్ రీడ్ అండ్ రిమెంబర్ ది ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్ నెంబర్స్. సో దోస్ ఆర్ ది మెయిన్ పిల్లర్స్ గైస్. ఓకే, ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్కి అడిగినప్పుడు ఒక లాగ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఆ లాగ్ మీరు ఎలా అనాలిసిస్ చేస్తారన్నప్పుడు దేర్ యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, ఎందుకంటే డెఫినెట్గా వితౌట్ దిస్ ఫిషింగ్ క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవ్వదు. ఫిషింగ్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ లేకుండా మీకు ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవ్వదు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, IMAP అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, అది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్కమింగ్ కోసం. ఓకే, ఒక మెయిల్ అనేది మనకి మన యొక్క ఇన్బాక్స్కి రావాలి, రెసిపియంట్కి రావాలి అంటే సో మనకి IMAP ప్రోటోకాల్ ఇన్కమింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి అది కంపల్సరీగా మనం యాక్సెస్ చేయాలి. లైక్ ఆ పోర్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆ పోర్ట్ నెంబర్ ఏంటంటే 143. ఓకే, 143 ఇది ఏంటంటే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఓకే, ఇది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఇన్కమింగ్ ఏవైతే మెయిల్స్ మనకి వస్తున్నాయో అటాకర్ ఇఫ్ ఇన్ కేస్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ది MITM ఏదో మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్, వాడు మన యొక్క మెయిల్స్లో ఏముందో ఈజీగా చూడగలుగుతారు. ఓకే, ఫర్ దాట్ వీ నీడ్ టు యూజ్ సెక్యూర్ SSL ఆర్ TLS ఏవైతే ఉన్నాయో మనకి సెక్యూర్ లేయర్స్, అక్కడ మనం 993 అని చెప్పేసి ఇస్తాం. ఓకే,
ఇది మనకి SSL అండ్ TLS పోర్ట్ నెంబర్ 993 అనేది. అది సెక్యూర్గా సెక్యూర్గా ఒక లేయర్ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైనా మనకి మెయిల్స్ వచ్చేటప్పుడు. ఓకే, 143 is default and it is not secure. So 993 is secure one. For the same POP3 Post Office Protocol version 3, it is also a incoming protocol to the emails. So the 110 is the default number. Okay, 993 is the SSL and TLS number. So we should always provide the 995. If you get any logs or any alerts related to the 110 or 143, you should be able to guess that okay, these are not using the encryptions or secure layers, so we should acknowledge to the right people. అర్థమైందా? yes bro. సో SMTP అనేది సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీరు చెప్పారు. ఇది మనకి ఒక అవుట్ గోయింగ్ ఒక ఫైల్ ఒక ఈమెయిల్ని సోర్స్ నుంచి డెస్టినేషన్కి పంపించాలి అంటే కావాలి. 25 ఈజ్ ది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. అగైన్ 465 ఈజ్ ది SSL one. ఓకే, సో అవి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లాగ్స్కి మనకి చాలా యూజ్ అవుతాయి అవి. సో హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా కదా, లైక్ మనకి ఒక ఈమెయిల్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలా త్రూ అవుతుంది అనేది. షుడ్ ఐ రిపీట్ అగైన్? అర్థమైంది. సో ఇది మనకి యాక్చువల్గా సినారియో ఒక ఫిషింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది. ఓకే, సో అటాకర్ అనేవాడు ఒక ఈమెయిల్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎవరైతే విక్టిమ్ ఒక టార్గెట్ ఉన్నాడు. ఓకే, సో ఈ టార్గెట్ని మనకి లైక్ ఈమెయిల్లో ఏదర్ అది మనకి URL ఉండొచ్చు, లేకపోతే ఫైల్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాడంటే విక్టిమ్ క్లిక్స్ ఆన్ ది ఈమెయిల్ అండ్ గోస్ టు ది ఫిషింగ్ వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, రిఫరెన్స్గా. సో అటాకర్ అనేవాడు ఫిషింగ్ ఈమెయిల్లో ఒక URLని లైక్ వెబ్సైట్ని ఇచ్చి మనకి విక్టిమ్స్కి మెయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఈ విక్టిమ్ ఏం చేశాడంటే ఓకే, అది నాకు సంబంధించిన వెబ్సైటే, సో ఐ షుడ్ క్లిక్ ఆన్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేశాడు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అది ఏమవుతుంది అంటే ఫిషింగ్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ URL అనేది మనకి లుక్ లైక్స్ ద సేమ్ విచ్ ఈజ్ ట్రస్టెడ్ బై ది విక్టిమ్. ఓకే, సో విక్టిమ్ అనేవాడు ట్రస్ట్ చేశాడు అండ్ అది తను ఎప్పుడు యూజ్ చేసే వెబ్సైట్ అని చెప్పేసి సో హీ క్లిక్ ఆన్ ఇట్. సో ఇది ఏమైంది అంటే మనకి ఫిషింగ్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అటాకర్స్ మెయిన్ గోల్ ఏమైతే ఉందో అటాకర్స్ కలెక్ట్స్ ది విక్టిమ్స్ క్రెడెన్షియల్స్. ఓకే, అటాకర్ అనేవాడు ఆ విక్టిమ్స్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ వాడు ఏదైతే లెజిటిమేట్ వెబ్సైట్ ఉందో మన యొక్క లెజిటిమేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి అటాకర్ మన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఇచ్చి లాగిన్ అవుతాడు. సో దేర్ యూ గో. సో మనకి ఫిషింగ్ అటాక్ అనేది సక్సెస్ఫుల్గా అటాకర్ అనేవాడు చేయగలిగాడు అండ్ మన యొక్క లాగిన్స్ ఇవన్నీ వాడికి వెళ్ళిపోతాయి. ఓకే, మన యొక్క ఏదైతే రియల్ వెబ్సైట్ ఉందో లెజిటిమేట్ వెబ్సైట్ దాన్ని యాక్సెస్ చేసుకొని వాట్ ఆల్ ది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ హీ కెన్ ఏబుల్ టు డూ దెన్ హీ కెన్ డూ. ఓకే, అర్థమైందా? ఇది ఆ టిపికల్ సినారియో ఈజీగా అర్థమయ్యే వేలో మీకు చెప్పా. యా బ్రో. సో ఏ బ్యాడ్ డే ఫిషింగ్ బీట్స్ ఏ గుడ్ డే వర్కింగ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఒక మంచి రోజు మనకి జరుగుతుంది అని అనుకుంటామో ఓకే, ఒక ఫిషింగ్ ఈమెయిల్ అనేది మనకి వచ్చింది అంటే సో ఆ డే అనేది మనకి ఒక నైట్ మేర్ లాగా అయిపోతుంది. ఓకే, సో మనకి లైక్ ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 2 lakhs or 20 lakhs ఈమెయిల్స్ అనేవి మనకి మన యొక్క కంపెనీకి సెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈవెన్ మనం ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ యూజ్ చేసినా కూడా ఓకే మనకి 5% డెఫినెట్గా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు క్లిక్ చేస్తారు. 5% డెఫినెట్గా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఆ యొక్క ఫ్రాడ్లెంట్ ఈమెయిల్స్ని డెఫినెట్గా క్లిక్ చేస్తారు. సో 5% క్లిక్ ఆన్ ది ఫిషింగ్ లింక్. దాంట్లో ఏంటి అంటే ఎవరైతే ఒకవేళ అది వెబ్సైట్ అయితే వెబ్సైట్ని లోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూస్తారు. ఓకే, ఒకవేళ వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి
ఓకే, ఈ 5000 పీపుల్కి. సో వీళ్ళల్లో కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, అండ్ కొంతమంది ఏంటంటే ఆ 2% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క డేటా అనేది ఎంటర్ చేస్తారు. ఓకే, సో ఆ 100 పీపుల్స్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళ యొక్క అకౌంట్స్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతాయి. సో వన్స్ అది కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క డేటా మొత్తం అటాకర్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటంటే వాడికి కావాల్సిన ఏవైతే మనీ ఉంటుందో వాడు రిక్వెస్ట్ చేసుకునే మనీ, సో ఆ రిక్వెస్ట్ మనీని వాడికి వెళ్ళడం జరుగుతుంది. ఇది 2020 లైక్ మనకి 2005లో డేవిడ్ లేవి అనే ఒక హ్యాకర్ అనేవాడు 3,60,000 కలెక్ట్ చేశాడు. ఓకే, 160 పీపుల్ నుంచి ఈబే ఫిషింగ్ స్కామ్ దగ్గర. లైక్ మనకి ఈబే ఫిషింగ్ ఒక స్కామ్ జరిగింది ఈబే నుంచి. సో ఇది జరిగిన తర్వాతనే ఈబేకి ఉన్న రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో యూఎస్లో. ఓకే, ఇప్పుడు మనకి ఈబే అంటే ఎవడు కూడా దేకడు, లైక్ నో వన్ కేర్స్ అబౌట్ ఇట్. ఈబే ఉంది ఇప్పటికి కూడా స్టిల్, బట్ ఈ అటాక్ జరిగిన తర్వాత సో దే లూజ్ ద ట్రస్ట్. అప్పుడు ఏమైంది, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ అనేది డౌన్ అయిపోయింది, వాడి రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే, వాడికి ఇప్పుడు సేల్స్ అనేవి ఉంది ఈ యొక్క యూనో అటాక్ వల్ల, ఫిషింగ్ అటాక్ వల్ల. సో అందుకే ఫిషింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. బికాస్ ఒక్క అటాక్ ఆ కంపెనీ యొక్క తలరాత మార్చేస్తుంది. హిస్టరీ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్. సో మనకి 1990లో ఫస్ట్ అటాక్ అనేది జరిగింది, ఫిషింగ్ అటాక్ అనేది AOL మీద, అమెరికన్ ఆన్లైన్ కంపెనీ మీద. సో ఇదేంటి అంటే మనకి లైక్ మనకి ఆన్లైన్ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయో ఫ్లిప్కార్ట్, ఇవి అమెజాన్స్ ఇలాగా. సో అటాకర్ అనేవాడు ఆ యొక్క కంపెనీ మీద ఫిషింగ్ అటాక్స్ చేసి దీని యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అవి ఏం చేశాడంటే మనకి తెలుసు కదా డార్క్ వెబ్సైట్స్, ఓకే, డార్క్ మార్కెట్. సో అక్కడ వాటిని సేల్ చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ ఇది జరిగింది మనకి. దీని తర్వాత మనకి 2000లో జరిగింది ఈ కామర్స్ వెబ్సైట్ మీద. ఓకే, ఈబే అండ్ పేపాల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఈబే మీద అండ్ పేపాల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ డొమైన్స్ సేమ్ ట్రస్టెడ్ డొమైన్స్ని క్రియేట్ చేసి, ఓకే, ఆ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో క్లిక్ చేసేవి అవన్నీ URLs మొత్తం అటాకర్ వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అయ్యేలాగా చేశారు. ఓకే, సో వెన్ హీ మేడ్ ద పేమెంట్ ఇట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు ది అటాకర్స్ బ్యాంక్ అకౌంట్, లైక్ నౌ పేపాల్ అకౌంట్. ఓకే, సో ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి ఫిషింగ్ అటాక్ అనేది ఏంటి, అండ్ ఫిషింగ్ అటాక్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఏదైనా రీసెంట్గా ఒక ఫిషింగ్ అటాక్ గురించి చెప్తారా జరిగింది, లైక్ వాళ్ళేమో మనకి. సో వాట్ ఈస్ ఫిషింగ్ అటాక్ అండ్ హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ ఎనీ టైప్ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్ ఇన్ యువర్ కంపెనీ, ఆర్ ఏదైనా ఒక రీసెంట్గా జరిగిన అటాక్ గురించి చెప్పగలరా అన్నప్పుడు మనం ఈ అటాక్ అనేది ఎలా జరిగింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో అప్పుడు మనం ఇంటర్వ్యూవర్కి ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి ఏవైతే ఉన్నాయో వీటిని గోత్రూ అవ్వండి మీరు కూడా. ఓకే, ఒక గోత్రూ అయ్యి ఒక ఏదైనా ఒక అటాక్ జరిగింది అనేది రియల్ టైంలో తీసుకొని అది మీరు చెప్పాలి. ఓకే, అటాకర్ అనేవాడికి, లైక్ సారీ ఇంటర్వ్యూవర్ అనేవాడికి. సో మొత్తం నేను ఎగ్జాక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ వీ కెన్ కన్విన్స్ హిమ్. ఓకే, అర్థమైందా? సో అందుకే నేను మనకి ఫిషింగ్ అటాక్ హిస్టరీ ఏంటి, అసలు మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది ఇక్కడ మీకు చెప్పింది. సో ఒక అటాక్ అనేది తీసుకొని ఆ అటాక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. సో మనకి ఫిషింగ్లో టైప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. సో మనకి ఈమెయిల్ ఫిషింగ్, సో మనం చూసిందే. ఓకే, స్పేర్ ఫిషింగ్, ఓకే, క్లోన్ ఫిషింగ్ అండ్ విషింగ్, విచ్ మీన్స్ వాయిస్ ఫిషింగ్. సో వీటి గురించి మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఈమెయిల్ ఫిషింగ్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్. సో మనకి ఒక ఈమెయిల్ అనేది ఎలా ఉంటుంది, ఈమెయిల్ ఫిషింగ్ అనేది. ఓకే, ద మోస్ట్ వైడ్లీ నోన్ ఫార్మ్ ఆఫ్ ఫిషింగ్. ఓకే, దిస్ అటాక్ ఈజ్ an attempt to steal sensitive information via an email that appears to be from a
లెజిటిమేట్ ఆర్గనైజేషన్. రిమెంబర్ దిస్, ఓకే, లెజిటిమేట్ ఆర్గనైజేషన్. సో మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ అనేవి ఎలా వస్తాయి? ఏదైనా ఒక లెజిటిమేట్ ఆర్గనైజేషన్ నుంచి సెండ్ చేసినట్టు కానీ, ఒక లెజిటిమేట్ పర్సన్ నుంచి వచ్చినట్టు కానీ, ఓకే, ఒక ఏదైనా ఒక మన బ్యాంక్స్ నుంచి వచ్చినట్టు కానీ, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి ఈమెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ దిస్ ఈమెయిల్ ఈజ్ మీన్ టు యూ ఫర్ యువర్ మై యూనివర్సిటీ నెట్వర్క్ పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్ ఇన్ 24 hours. ప్లీజ్ ఫాలో ది లింక్ బిలో టు అప్డేట్ యువర్ పాస్వర్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మామూలుగా myuniversity.edu/renewal అని చెప్పేసి ఉంది. ఓకే, సో కొన్ని టైమ్స్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది ప్రాపర్గానే అనిపిస్తుంది మనకి. సో మనం క్లిక్ చేసిన తర్వాత అది వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి చూసారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాడంటే, ఓకే, యూ గైస్ షుడ్ ఆన్సర్. సో ఫ్రమ్ వేర్ హీ కలెక్ట్స్ ఆల్ దీస్ డీటెయిల్స్. we already gone through few of the modules. మనం ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం అనేది త్రూ లింక్డ్ఇన్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కలెక్ట్ చేస్తాం. Okay, good, nice. OSI అంటే open source intelligence, Yeah, like OSINT, whatever available in web or open source they can Yeah. access. yeah, OSINT tools యూజ్ చేసుకొని చేస్తాడు. ఓకే, ఇంకా ఎవరైనా? Public గా అవైలబుల్ ఉన్న డేటా. Yeah, that's what, like public available ఉన్నాయి. So which means reconnaissance, you should get that name. Reconnaissance stage లో he will collect all these tools, details. We have the passive reconnaissance and active reconnaissance, right? So Yes, bro. Yeah, bro. yeah, these are the words you guys need to use. అందుకే చెప్తున్నా, Yeah. terminology is main, it is one of the main important point note that we should remember. Okay, so మనం చెప్పేటప్పుడు ఈమెయిల్కి అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు he will collect all the details during the reconnaissance phase. So in the reconnaissance phase, in passive reconnaissance, so what all the public available data he will collect and create a fraudulent email. Okay, target ని ఫిక్స్ చేసుకున్నప్పుడు when he fix the target, he will get the details. So what all the publicly available. Okay, సో ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో myuniversity.edu.renewal అనేది, ఇది నార్మల్గా నువ్వు మన వెబ్సైట్ని యూజ్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది myuniversity.edu అనేది, మనకి డొమైన్ ఐడి, లేకపోతే మనకి డొమైన్ ఏదైతే ఉందో అనేది. ఓకే, సో ఆ డొమైన్కి సంబంధించిన కాలేజీకి సంబంధించిన ఈ లోగో అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది పబ్లిక్గా. ఓకే, ఇది కామన్, లైక్ మనం కామన్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఐడెంటిఫైబుల్. ఇది ఎవరైనా చూడగానే ఓకే మనకి సెక్యూరిటీ స్టాఫ్ నుంచి వచ్చింది, నెట్వర్క్ సెక్యూరిటీ స్టాఫ్ నుంచి అని చెప్పేసి ఐడియా వచ్చేస్తుంది. సో ఈ మై యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక వర్డ్, ఏదైనా ఒక ఈ ఆల్ఫాబెట్ ఉందో ఈ ఆల్ఫాబెట్ని వాడు చేంజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా చూసేసి ఓకే ఇది రియల్ అని చెప్పి అనుకొని మనం క్లిక్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా చూడం నార్మల్గా ఇన్ నార్మల్ సినారియోస్. సో this is how email phishing happens. Hope you guys understand. Yeah, bro. Yes, bro. ఒక లెజిటిమేట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినట్టుగా మనకి ఈమెయిల్స్ అనేవి ఒక లెజిటిమేట్ పర్సన్ నుంచి వచ్చినట్టుగా మనకి ఈమెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ మనకి లింక్స్ కానీ లేకపోతే యూఆర్ఎల్స్ లింక్స్ కానీ లేకపోతే మనకి ఫైల్స్ కానీ అటాచ్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే, yeah, so this one is spear phishing. So these email messages are sent to specific people within an organization, usually high privileged. Okay, so within an organization. So spear phishing అంటే ఏంటంటే ఓకే కొంతమంది టార్గెటెడ్ పీపుల్ ఉంటారు. ఓకే, హై లెవెల్ మనకి హై అథెంటికేషన్స్, హై అథారిటీ ఉండే పీపుల్స్. ఓకే, వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ అటాకర్ అనేవాడు హై ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళకి ఒక ఈమెయిల్ని స్పెసిఫిక్గా వాళ్ళ కోసమే క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యూజర్కి వచ్చింది. ఓకే, నార్మల్ యూజర్కి.
ఈ యొక్క ఏదైతే లింక్ ఇచ్చాడో అది వాడి యొక్క పర్సనల్ రెన్యువల్ కోసం అని చెప్పేసి అని ఇచ్చాడు. ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే హియర్ యూ కెన్ సీ ఇది గోడాడీ నుంచి వచ్చినట్టు. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫోసెక్ ఆర్ సంథింగ్ మనం తీసుకోవచ్చు. ఇన్ఫోసెక్ అని తీసుకోవచ్చు. టు ఇన్ఫోసెక్ ఆర్ సంథింగ్. ఓకే. ఇన్ఫోసెక్ టీమ్‌కి పంపిస్తే ఏమవుతది? ఇన్ఫోసెక్ టీమే కదా మెయిన్ మనకి. ఓకే. ఇన్ఫోసెక్ టీమ్‌కి ఈ గోడాడీ నుంచి వచ్చినట్టు క్రియేట్ చేశాడు. ఓకే. సో, స్పెసిఫిక్‌గా డ్రాఫ్ట్ చేశాడు. ఓకే. ఈ పీపుల్‌ని టార్గెట్ చేయడానికి. అంటే వీళ్ళకేంటి హై ప్రివిలేజెస్ ఉంటాయి. సో, వన్స్ వీడు ఈ ఏదైతే లింక్‌ని క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ ఇవ్వగానే సో, అడ్మిన్ క్రెడెన్షియల్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో, హై ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళకేంటంటే అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ద టాప్ మోస్ట్ లీడర్స్. ఓకే. వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది. ఓకే. టార్గెట్ స్పెసిఫై. These emails messages are sent to specific people within an organization, usually high privileges. అర్థమైందా? ఇక్కడ మనకి నార్మల్ యూజర్‌కి పంపిస్తాడు. ఇక్కడ హై ప్రివిలేజెస్ ఉన్న యూజర్స్‌కి అండ్ స్పెసిఫిక్ పీపుల్‌కి మాత్రమే ఆ డ్రాఫ్ట్ చేసేసి పంపించడం జరుగుతుంది. స్పియర్ ఫిషింగ్ అంటే స్పియర్ ఫిషింగ్ అంటే హై ప్రివిలేజెస్ పర్సన్‌కి స్పెసిఫిక్ టార్గెట్ పీపుల్‌కి పంపించే ఫిషింగ్‌ని మనం స్పియర్ ఫిషింగ్ అని చెప్పేసి అంటాం. సో, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే హై ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి వన్స్ వి గెట్ ది డీటెయిల్స్. క్లోన్ ఫిషింగ్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్. సో, మనకి ఇది క్లోన్ ఫిషింగ్ టైప్. ఓకే. In this type of phishing, the attacker clones a genuine or legitimate email that you might have received from an authentic sender, but they sent from a spoofed email address. ఓకే. సో, ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. క్లోనింగ్ అంటే నేను చెప్పాను కదా, ఒక వెబ్సైట్‌ని కానీ ఓకే ఒక ఈమెయిల్ సర్వర్స్‌ని కానీ క్లోన్ చేసి ఎగ్జాక్ట్‌గా మనకి ఎలా అయితే వాళ్ళు ఈమెయిల్స్ సెండ్ చేస్తారో ఒక పర్సన్‌కి ఓకే అనేది మనకి డ్రాఫ్ట్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. క్లోనింగ్ అంటే ఎగ్జాక్ట్‌గా సేమ్ క్లోన్ చేసేస్తాడు. ఒక వెబ్‌సైట్‌ని ఎలా అయితే మనం క్లోన్ చేస్తామో ఆర్ ఎల్స్ ఒక అప్లికేషన్ ఎలా అయితే క్లోన్ చేస్తామో సేమ్ క్లోనింగ్ మెథడే యూజ్ చేసి ఎగ్జాక్ట్‌గా మనకి ఆమె ఈమెయిల్‌ని క్రాఫ్ట్ చేసేసి మనకి పంపించడం జరుగుతుంది. ఓకే. సో, ఇది ఎలా వస్తుంది అంటే ఈమెయిల్ ఈ బ్యాంక్‌కి సంబంధించిన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో సో, మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నట్టు సేమ్ టైప్ ఆఫ్ డొమైన్ ఈమెయిల్ ఐడీస్‌ని క్రియేట్ చేసి ఓకే. స్పూఫ్ చేసి మనకి ఈ ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్ సేమ్ టైప్ క్రియేట్ చేసి ఈమెయిల్ కూడా సేమ్. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ సేమ్. ఎందుకు అలా ఉంటుంది అంటే మనం క్లోన్ చేసేస్తారు కదా! సో, క్లోన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి ఎలా అయితే ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ ఉంటాయో అలాగే మనకి ఇవి కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఎక్కడ మనకి చేంజెస్ ఉంటాయంటే డొమైన్ నేమ్స్‌తో యూఆర్ఎల్స్ దగ్గర, ఐపీస్ దగ్గర మనకి చేంజెస్ ఉంటాయి. సో, అవి మనం అనాలిసిస్ చేసిన తర్వాతనే మనం అవి తెలుస్తుంది. అదర్‌వైజ్ మనకి ఇలా చూస్తే మనం ఇది ట్రస్టెడ్ వెబ్‌సైట్ అని చెప్పేసి అనుకుంటాం. ట్రస్టెడ్ ఈమెయిల్ అనుకొని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ ఈమెయిల్‌ని మనకి ఒరిజినల్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంటది. సో, ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకి హెడర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ మీకు ఈజీగా ఒక ఇన్ఫర్మేషన్‌ని అనాలిసిస్ చేయొచ్చు మనం. సో, మనం ఎప్పుడైతే మనకి ల్యాబ్స్ ఓపెన్ చేస్తామో ల్యాబ్స్ ఇవన్నీ రియల్ టైమ్‌లో అప్పుడు మీకు అర్థమవుతది. సో, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. ఓకే. సో, క్లోన్ ఫిషింగ్ అర్థమైందా మీకు? ఒక జెన్యూన్ వెబ్‌సైట్‌ని క్లోన్ చేసేసి ఈమెయిల్ ఐడీస్‌ని స్పూఫ్ చేసి మనకి ఈ యొక్క అటాక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విషింగ్. సో, వాయిస్ ఫిషింగ్. సో, విషింగ్ ఓవర్ వాయిస్ ఫిషింగ్. సో, ఇవన్నీ కూడా మీకు సేమ్ ఒకేలాగుంటాయి. టార్గెట్ ఏంటి అంటే అటాకర్ టార్గెట్ ఒక పర్సన్ గానీ, ఏదైనా ఒక కంపెనీకి కానీ, మెయిల్స్ కానీ, లేకపోతే కాల్స్ గానీ చేసి ఓకే. మన యొక్క సెన్సిటివ్ డేటాని థెఫ్ట్ చేయడం. అండ్ అటాకర్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? మనీని స్టీల్ చేయడం. సో, ఇవన్నీ కూడా మీకు సేమ్ లైక్ విన్నట్టుగానే ఉంటాయి. బట్ ఆ టైప్ ఆఫ్ అటాక్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఫిషింగ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో, ఆ టైప్ ఆఫ్ అటాక్స్ ఏంటి అని తెలిస్తే
మనం వాటి మీద ఇంకొంచెం బెటర్గా అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి SIM టూల్లో ఒక అలర్ట్ జనరేట్ అయినప్పుడు ఓకే అది దేని బేస్ చేసుకొని మనకి అలర్ట్ జనరేట్ అయింది అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. దట్స్ వాట్ ఇనిషియల్ ట్రయాజ్. సో బై సీయింగ్ ఇట్ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. Okay, we should able to identify and can tell them that this is legitimate or not legitimate అనేది. సో ఇదేంటంటే మనకి ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది అటాకర్ నుంచి. సో వాడు ఏం చేస్తాడంటే సో నేను సో అండ్ సో మీ యొక్క IT డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాను, లేకపోతే మీ బ్యాంక్ నుంచి చేస్తున్నాను. సో మీ యొక్క అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేవి స్టాప్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో యూ షుడ్ ప్రొవైడ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు రీసెట్ ఇట్ అని చెప్పేసి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఏమనుకుంటాం మన యొక్క ఇన్ కేస్ ఇట్ ఇస్ నా బ్యాంక్, సో మనం అది రియల్ అనుకుంటాం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో మనం ట్రస్ట్ చేసేసి వాడికి మన యొక్క ఈమెయిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ OTPs చెప్పడం జరుగుతుంది. అప్పుడు అటాకర్ అనేవాడు వాడి యొక్క టార్గెట్ని అచీవ్ అయ్యి మనీని స్టీల్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి వాయిస్ త్రూ జరుగుతుంది. సో దట్స్ వాట్ ఇట్ సేస్ వాయిస్ ఫిషింగ్, విచ్ మీన్స్ విషింగ్. సో మనకి 2012 నుంచి 20 వరకు సో అరౌండ్ 83% మనకి ఆర్గనైజేషన్స్లో ఈ ఫిషింగ్ అటాక్స్ అనేవి జరిగాయి. ఓకే, సో ఇన్ని మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక ఫిషింగ్ రిలేటెడ్గా యూ కెన్ సీ. ఓకే, మనకి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లాట్. సో అందుకే చెప్తున్నాం మనం ఫిషింగ్ అనేది సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ షుడ్ లెర్న్ మోర్ ఇన్ డెప్త్. ఓకే, ఎంత మనం నేర్చుకుంటే ఫిషింగ్ గురించి మనకి అంత నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఫిషింగ్ అనేది ఈజీగా చేయగలిగింది అండ్ మన అనాలిసిస్ అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఈవెన్ నాకు ఇప్పటికి కూడా ఈ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి, ఫిషింగ్ ఈమెయిల్స్ మా కంపెనీకి. ఓకే, ఐ విల్ ట్రై టు get one from the email and show you how it looks like అనేది. We'll see how it looks like. But see, we do have this modules, right, like lab modules. So there you guys can able to see. But ఇంకా మీకు ప్రాపర్గా కావాలి, ఇంకా చూపించాలి అంటే then I will try to get it one. So these are the statistics that in India. సో మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎంత పర్సెంట్ ఉంది, సోషల్ మీడియా మీద ఎంత పర్సెంట్ ఉంది, SaaS క్లౌడ్ మీద ఎంత పర్సెంట్ ఉంది, పేమెంట్ కార్డ్స్ ఓకే మనకి పేమెంట్స్ చేసే వాటి మీద ఎంత పర్సెంట్ ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్ జరుగుతున్నాయి. సో ఈకామర్స్ మీద ఎంత, లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ మీద ఎంత అనేది. ఓకే, సో ఎక్కువగా ఇఫ్ యూ కెన్ సీ మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద ఎక్కువ జరుగుతుంటాయి. బికాజ్ వాటి టార్గెట్ ఏముంటుంది, అటాకర్స్ అనేవాడు మనీని స్టీల్ చేయడమే మనకి. సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ది టార్గెట్ ఈస్ to steal the money, to get sensitive data and to steal the money and like అదే కదా ఎప్పటికైనా అది అల్టిమేట్ గోల్ ఎలా ఉంటుంది, ఎవరికైనా అటాకర్స్ వాళ్ళకి మనీని స్టీల్ చేయడం అండ్ థెఫ్ట్ చేయడం, అవి వాళ్ళు యూస్ చేసుకోవడం, అదే కదా ఉంటుంది. సో మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువగా జరగడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలో మనం మన చెత్త మొత్తం సోషల్ మీడియాలో పెడతా ఉంటాం. సో అక్కడ నుంచి ఈజీగా ఈ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, నౌకరీ, సో దీస్ ఆల్ ఈజీగా అక్కడ నుంచి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోగలుగుతారు. ఏముంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్ అనే వాడికి మనీ డజంట్ మ్యాటర్. సో హీ విల్ గెట్ వన్ ప్రీమియం అకౌంట్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ హీ విల్ గెట్ ది ఈమెయిల్స్, పాస్వర్డ్ ఈమెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్, వాట్ నాట్, అవర్ డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ మనకి నౌకరీ ఉందనుకోండి, నౌకరీలో యాజ్ ఏ రిక్రూటర్గా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అగైన్ హీ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ like even resume, he can able to download the resume as well. So the worst thing ఏంటి అంటే మనం చేసేది మన రెజ్యూమేలో మన హౌస్ నెంబర్తో సహా ఇస్తున్నారు చాలామంది లాస్ట్లో. నాకు లిటరల్గా అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది
అరే హౌస్ నెంబర్స్ అసలు ఎందుకు దాంతో యూజ్ ఏంటి హౌస్ నెంబర్స్తో? ఫ్రెషర్స్, మెయిన్గా ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ పీపుల్ కాదు, ఫ్రెషర్స్ డోర్ నెంబర్తో సహా అడ్రస్ వేసేస్తున్నారు. సో దాని అసలు యూజ్ ఏముంటుందనేది నాకు లిటరల్గా అర్థం కావట్లేదు. సో అది మనం అవాయిడ్ చేయాలి అసలు. ఓకే, మన యొక్క డీటెయిల్స్ అనేవి ఎంతవరకు మనకి ఇవ్వాలో అంతవరకే మనం ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్స్కి మనం టార్గెట్ అవుతాం. హ్యాకర్స్ అనే వాళ్ళకి మనమే టార్గెట్ ఇచ్చి మన యొక్క డీటెయిల్స్ ఇచ్చి మనల్ని మనమే టార్గెట్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, సో మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఓకే ఫిషింగ్ అటాక్స్ని అంటే, అది ఫిషింగా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏదైనా ఒక లింక్ వస్తే ఆ లింక్ని కూడా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు. ఓకే, అసలు మనం ఫస్ట్ ఆ ఈమెయిల్ అనేది ఫిషింగా లేకపోతే కాదా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో అది ఫిషింగ్ కాదనుకుంటే మనం క్లిక్ చేసుకోవాలి, అది కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకొని. ఓకే, బట్ ఎప్పుడు కూడా మనం లింక్స్ ఉన్న వాటిని మాత్రం ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు కూడా పబ్లిక్గా అవైలబుల్గా ఉంచకూడదు. ఓకే, అండ్ షుడ్ నాట్ గివ్ అవర్ ఇన్ఫర్మేషన్ లైక్ అన్సెక్యూర్డ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో. ఓకే, HTTPS అనేది లేకుండా ఏదైనా వెబ్సైట్ ఉంది అంటే అక్కడ అసలు మన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటర్ చేయకూడదు, అండ్ అసలు ఆ వెబ్సైటే మనం యూజ్ చేయొద్దు. HTTPS ఉంటే యూజ్ చేయాలి, HTTP ఉంటే అసలు యూజ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మనకి అది అన్సెక్యూర్గా ఉంటుంది HTTP అనేది. ఓకే, మనం పాస్వర్డ్స్ అనేవి రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. రిపీటెడ్ పాస్వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఓకే, కావాలి అనుకుంటే ఒక అథెంటికేషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఆ అథెంటికేషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మనకి న్యూ పాస్వర్డ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 30 సెకండ్స్కి కానీ ఎవ్రీ 1 మినిట్కి కానీ. సో అది లైక్ బెటర్ వే. ఈవెన్ లైక్ సో ఐఎమ్ సేయింగ్ యూ గైస్, ఓకే, ఈవెన్ మీరు పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నా కూడా పర్సనల్గా ఒక ఈ సెక్యూరిటీ కోసం మనకి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒక దాన్ని యూజ్ చేసుకోండి. సో ఐ యూజ్ గూగుల్ అథెంటికేటర్. సో ఫర్ ఆల్ ఓకే, నేను నా యొక్క జీమెయిల్ లాగిన్ అవ్వాలన్నప్పుడు కూడా నేను ఒక ఎక్స్ట్రా లేయర్గా ఈ అథెంటికేటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో అది మనకి బెటర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ మనకి ఫైర్ వాల్స్ ఉండాలి, అండ్ యాంటీ ఫిషింగ్ సాఫ్ట్వేర్స్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటేనే మనం ఈ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, సో యాంటీ ఫిషింగ్ సాఫ్ట్వేర్స్. సో మనకి ఈ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ use these tools. Okay, so if anyone had any idea about these things, Proofpoint, Microsoft Defender and ZeroFox, అంటే అట్లీస్ట్ విన్నారా నేమ్స్ అనేవి? నో బ్రో. ఓకే, Proofpoint విన్నాం బ్రో, ఐడియా లేదు. Proofpoint వినుంటారు, ఎందుకంటే అన్ని కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ చూస్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ది టూల్స్ గైస్. ఓకే, సో దీస్ ఆర్ ది email gateways, I could say. So Microsoft Defender, when you hear about it, you guys will come to know that, hey, no, this is not the email anti-phishing, this is the EDR. మేబీ ఓకే మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు, బట్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అంటే ఎవ్రీబడి షుడ్ టెల్ దట్ దిస్ ఇస్ నాట్ ది ఈమెయిల్ గేట్వే, ఇట్ ఈస్ EDR, ఎండ్-టు-ఎండ్ డిటెక్షన్ రెస్పాన్స్. ఓకే, బట్ ఏంటి అంటే మనకి ప్రూఫ్ పాయింట్ అనేది ఈమెయిల్ గేట్వే అంటే ఈమెయిల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే రూల్స్ అనేవి రాస్తాం. సో ఇవన్నీ రూల్స్ రాయడం అంటే ఏముండదు. ఓకే, ఇంతకు ముందు మనకి రూల్స్ అనేవి ఎక్కువ రాయడం ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే అన్ని డ్రాగ్ అండ్ డ్రాఫ్ట్. ఓకే, సో మనకి డ్రాగ్ అండ్ డ్రాఫ్టే ఉంటాయి. సో ఎక్కడైతే మనం మన ఐఓసిస్ని ఇచ్చి ఓకే దాన్ని అప్లై చేయడమే, అది డినేనా ఎలోనా, దాని యొక్క రూల్ ఏంటి బ్యాక్ సైడ్, అంటే మనకి అది ఎలా ట్రిగర్ అవ్వాలి, ఆ ట్రిగర్ అవ్వాలి అంటే మనం ఏమేమి ఇవ్వాలి అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన టూల్స్ మొత్తం మోర్ అడ్వాన్స్ అయిపోయాయి. సో మనకి యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎనీ యూజర్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ అనేది. Okay, so I use this right now, and I also use this. I never seen this. So Proofpoint మేము యూజ్ చేస్తున్నాం, అండ్ ZeroFox కూడా యూజ్ చేస్తున్నాం. ZeroFox ఏంటి అంటే డార్క్ వెబ్సైట్, డార్క్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా,
సో వాటికి మానిటరింగ్కి యూజ్ చేస్తాం మేము ఇది డార్క్ వెబ్ గురించి. సో డార్క్ వెబ్లో ఏమవుతుంది అంటే మన యొక్క సేమ్ టైప్ ఆఫ్ డొమైన్ ఎవరైనా క్రియేట్ చేసినా, ఓకే, దానికి సబ్ డొమైన్స్ ఏమైనా క్రియేట్ చేసినా, ఓకే, ఏవైనా మనకి సంబంధించిన యూజర్స్ యొక్క డీటెయిల్స్ ఎక్కడైనా కూడా మనం ఎంటర్ చేసినా కూడా మనకి ఈ జీరోఫాక్స్ అనేది మనకి ఫీడ్స్ రూపంలో మనకి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, డార్క్ వెబ్లో ఇలాగా మీ యొక్క సో యూజర్ డీటెయిల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో వన్స్ మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పేసి మనకి అలర్ట్స్ అనేవి ట్రిగర్ చేయడం జరుగుతుంది. ఓకే, జీరోఫాక్స్ ఈజ్ ట్రూలీ అమేజింగ్ టూల్. ప్రూఫ్ పాయింట్ అంటే జస్ట్ మనకి ప్రూఫ్ పాయింట్ ఏంటంటే మనకి జస్ట్ ఫిషింగ్కి సంబంధించిందే. ఓకే, స్పామ్కి, ఫిషింగ్కి, వీటికి మనం ఏదైతే ఒక రూల్ని క్రియేట్ చేస్తామో ఆ రూల్ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది డిజిటల్ రిస్క్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, బ్రాండ్, ఓకే, మన యొక్క బ్రాండ్ యొక్క రిప్యుటేషన్ని తగ్గించడానికి చూస్తుంది. ఓకే, మన బ్రాండ్ అనేది రిప్యుటేషన్ అనేది తగ్గకూడదు. ఓకే, ఏదైనా ఒక డేటా అనేది బ్రీచ్ అయ్యి, ఓకే, సోషల్ మీడియాలో ఇక్కడ చూసారు కదా, లైక్ ఇట్స్ కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ ది సోషల్ మీడియా, వెబ్ అండ్ డార్క్ వెబ్ ఏవైతే ఉన్నాయో, బ్రాండ్ అబ్యూజ్, ఓకే, ఫిషింగ్, ఇంపర్సనేషన్, ఓకే, సో ఇవన్నీ కూడా జరగకుండా ఈ జీరోఫాక్స్ వెబ్ టూల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఇట్స్ రియల్గా అమేజింగ్ టూల్ ఇది. ఓకే, అకౌంట్ టేక్ ఓవర్స్ అంటే మనకి తెలుసు కదా, లైక్ అకౌంట్ టేక్ ఓవర్స్ అంటే ఒక అకౌంట్ అనేది ఎక్కడైనా మనకి కాంప్రమైజ్ అయ్యిందా, సో వాటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి తెలియజేస్తుంది. ఓకే, ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ దెన్ ఐ విల్ ట్రై టు సీ, బట్ ఐ విల్ సీ, ఎందుకంటే ఇది చూపించడానికి జరగట్లేదు, అదే ప్రాబ్లం. ఇంతకుముందు ఏంటి అంటే లైక్ ఐ కెన్ యాక్సెస్ త్రూ దిస్ రిమోట్, కాకపోతే ఇప్పుడు అంతా మార్చేసాను అలా. అదర్వైజ్ ఐ కుడ్ ప్రొవైడ్ యూ మోర్ ఇన్సైట్స్ అబౌట్ ఇట్. ఏదైనా ఒకటి మీకు కొంచెం చూపిస్తే యూ గైస్ విల్ ఏబుల్ టు సీ దిస్ వాట్ ఈస్ ది యూఐ అనేది నా ఇంటెన్షన్. అక్కడ చూస్తే ఓకే, మీరు ఇది చూసారు, ఓకే, దీస్ టూల్స్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ యూఐ అండ్ ద ఫ్యూచర్స్ ఆర్ క్లిక్ ఆన్స్ అని మీకు ఐడియా వస్తుంది. దెన్ యూ గైస్ కెన్ ఏబుల్ టు షో కేస్ అది చూస్తా. బట్ ఇఫ్ ఐ గెట్ దెన్ అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు టేక్ సమ్ స్నాప్స్. సో ఇది మనకి ఏదైనా ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరిగితే మనకి లాస్ అనేవి ఎలా ఉంటాయి అనేది. ఓకే, హ్యాకింగ్ ఇంటూ ఏ కంప్యూటర్ నెట్వర్క్, డేటా థెఫ్ట్, introducing and spreading viruses through computer networks. This is a punishable offense under section 43 of the Information Technology Act 2000, with the maximum punishment for the above offense is impersonation of up to 3 years or a fine or 5 lakhs rupees. సో మనకి ఏదైనా ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ మనం చేసాము, జరిగింది మన త్రూ అంటే అది ఒక పనిషబుల్ అఫెన్సెస్. ఓకే, సో మనకి ఒక ఇండివిజువల్కి అయితే సో ఇంత అమౌంట్ ఉంటుంది. ఓకే, అదర్వైజ్ మనకి 3 years జైల్లో కూడా వేయడం జరుగుతుంది. ఓకే, బట్ ఒక కంపెనీ జరిగింది, ఒక కంపెనీ కావాలని చేసింది అంటే అది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది దాని యొక్క అమౌంట్ కానీ, లేకపోతే దాని మీద తీసుకునే యాక్షన్స్ కానీ. ఒక కంపెనీ కూడా షట్ డౌన్ చేయొచ్చు. సో అలాంటి స్టేజ్లో ఉంటాయి. అండ్ కన్క్లూజన్, సో యా, సో బ్రో లైక్ ఇన్ని టూల్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఓకే, ఇంకో క్వశ్చన్ రావచ్చు. సో ఇన్ని టూల్స్ యూజ్ చేస్తున్నాం, సో దీస్ టూల్స్ కాంట్ స్టాప్ ది ఫిషింగ్ emails or whatever the malicious code, so why do we need separate people అంటే మీ యొక్క ఆన్సర్ ఏముంటుంది? ఓకే, ఇప్పుడు ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా, సో ఆర్గనైజేషన్స్లో మనం మళ్ళీ ఎందుకు మనకి సాక్ కానీ లేకపోతే సెక్యూరిటీ ఆపరేషన్స్ పీపుల్ కానీ ఉండాలి అంటే మీ యొక్క సో ఆన్సర్ nothing is secure, bro. Like new technology comes, new attacks. ఒక్కొక్కరు చెప్పండి, బికాస్ I'm not able to hear. Yeah. Go ahead, bro. అది యాక్చువల్గా ఇప్పుడు హ్యాకర్ అనేవాడు డిఫరెంట్ వేస్లో వెతుకుతూనే ఉంటాడు. ఐ మీన్ యూ కాంట్ సే దిస్ ద వన్. ఐ మీన్ దీంట్లో వచ్చిందే డెఫినెట్గా ఒక టూల్లో అది చూపించింది అంటే డెఫినెట్గా అది సెక్యూర్ అని చెప్పలేము.
హ్యాకర్ అనేవాడు మేబీ డిఫరెంట్ వేస్‌లో ఐ మీన్ ఎనీవే ఐ మీన్ వాటెవర్ ఐ మీన్ ఎంత ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాడు కదా! డెఫినిట్‌గా దాన్ని ఇది చేయాలి అనుకున్నప్పుడు. ఓకే. యాహ్! యాహ్! అదర్ పీపుల్. Yes, bro. Already whatever existing technologies are there, we don't know all the vulnerabilities, all the zero days. Like we have only we మనకి కొన్ని అటాక్స్ కొన్ని మాత్రమే తెలుసు బ్రో. ఇంకా ఎన్ని అటాక్స్ ఉన్నాయో తెలీదు, ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయో తెలీదు. కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త వల్నరబిలిటీస్ వస్తాయి, కొత్త అటాక్స్ వస్తాయి. It ఓకే. is continuous cycle, bro. Like we can't 100% stop them. యాహ్! ఓకే. యాహ్! అదర్ పీపుల్. ఇప్పుడు ఒక అటాకర్ నుంచి తప్పించుకోవడానికి కంపెనీస్ టూల్స్ ఎలా స్ట్రిక్ట్ గా డెవలప్ చేసుకుంటాయో, ఓకే. సో అటాకర్ కూడా దాన్ని ఓవర్కమ్ చేసేలాగే ఆలోచిస్తాడు కదా బ్రో. యాహ్! దట్స్ ట్రూ. యాహ్! ట్రూ. సో దట్స్ ద రీజన్ మనం ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా కూడా అటాకర్ కూడా మనకంటే స్ట్రాంగే కాబట్టి పాసిబుల్ కాదు బ్రో అది యాహ్! 100% సెక్యూరిటీ. యాహ్! సో మనకేంటంటే కన్క్లూజన్ ఏంటి అంటే నో సింగిల్ టెక్నాలజీ విల్ కంప్లీట్‌లీ స్టాప్ ది ఫిషింగ్ అటాక్స్. ఓకే. ఏ టెక్నాలజీ కూడా కంప్లీట్‌గా ఓకే. నాట్ ఓన్లీ ఫిషింగ్ ఓకే. ఈవెన్ మాలిషియస్ కానీ లైక్ మనకి మాల్‌వేర్స్ కానీ లేకపోతే ఏమైనా సైబర్ అటాక్స్ కానీ మనం ఎన్ని టూల్స్ యూజ్ చేసినా, ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా కంప్లీట్‌గా ఎక్కడ కూడా స్టాప్ చేయలేం. ఓకే. బట్ మనం ఏం చేయాలి అంటే కాంబినేషన్స్ ఆఫ్ టూల్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ టూల్స్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ది ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ టు ద కంపెనీ అసెట్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఫైర్వాల్ ఉంది. సో ఫైర్వాల్ ఉంటే మనకి నెట్వర్క్ ట్రాఫిక్ మాలిషియస్ ట్రాఫిక్ అనేది మనం అక్కడే ఆపేయొచ్చు కదా బ్రో. లైక్ ఎందుకు ఇన్సైడ్ వస్తుందంటే దట్స్ వాట్ లైక్ నో టెక్నాలజీ, నో సింగిల్ టెక్నాలజీ విల్ ప్రొవైడ్ కంప్లీట్ డిఫెన్సివ్ మెకానిజం. సో మనకి నెట్వర్క్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని మనం సింగిల్ లేయర్గా మనకి ఫైర్వాల్ ఆపేస్తాం. దెన్ ఇట్ కమ్స్ టు ది ఈడిఆర్ ఇన్పాయింట్ డిటెక్షన్ రెస్పాన్స్లో మనకి అగైన్ అక్కడ కూడా మనకి కంట్రోల్ మెజర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫైర్వాల్ అనేది ఒక లేయర్ ఉంది, అగైన్ ఇక్కడ మనకి ఈడిఆర్ అనే ఒక లేయర్ ఉంది. సో ఇన్సైడ్ ది ఈడిఆర్ లైక్ ద ఎండ్ పాయింట్ వీ హ్యావ్ అనదర్ టూల్ కాల్డ్ యాంటీవైరస్. ఓకే. యాంటీవైరస్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇట్ ఈస్ లేయర్ 3 డిఫెన్సివ్ మెకానిజం. ఓకే. సో ఇన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తేనే మనకి ఇంకా అటాక్స్ జరుగుతున్నాయి, ఇంకా మాలిషియస్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి, మాల్వేర్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి, రైట్? సో మనకి ఎప్పుడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కంపెనీకి వెళ్ళారు. ఓకే. ఆ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు సో మీ సీనియర్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి. సో మనం ఇంకా దీన్ని సెక్యూర్ చేయడానికి ఎలా చేయాలి ఏంటి అంటే సో వీ షుడ్ నాట్ థింక్ ఆన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే. ఫిషింగ్ అంటే ఫిషింగ్ అటెంప్ట్స్ చేయడానికి మాత్రమే మనం కావాలా అని కాదు. ఓకే. సో ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఓకే. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఓకే. సో అక్కడ నుంచి మనం సో ఇంకా బెటర్గా ఓకే వాట్ ఆల్ ది సెక్యూరిటీ లేయర్స్ వీ కెన్ అప్లై టు అవర్ infrastructure to give more security అని చెప్పేసి మనం ఆలోచించాలి. సో ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి. ఓకే. సో మనకి ఫైనల్గా ఏంటంటే ఏ టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. లైక్ యాజ్ ఎ హ్యూమన్స్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ది వేస్, రైట్? సో ఇప్పుడు నేనేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే గుడ్ ఎట్ ప్రాక్టికల్, బట్ థియరీ చెప్పేటప్పుడు ఐ మే నాట్ ఏబుల్ టు కన్వే. ఓకే. సో అది ఇంకా కొంచెం నేను బెటర్గా నేర్చుకుంటూ ఉంటే నాకు ఇంకా నేను బెటర్గా చేయగలుగుతాను. అలాగే టూల్స్ కూడా సో వాటిని ఎప్పుడు కూడా అవి అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే. ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరున్నారు లైక్ మీరు వర్క్ చేసుకుంటూ కూడా మీకు ఒక వాట్ ఐ కెన్ సే ప్యాషన్ ఉంటుంది. సో అదర్ దెన్ దిస్ అర్థమైందా? లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశానా? అర్థమైంది. యాహ్! సో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు.
ఓకే. మనకి యాజ్ ఎ హ్యూమన్స్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ, అండ్ ద సేమ్ వే ఏ టూల్ కూడా మన యొక్క ఈ యొక్క అటాక్స్ని 100% ఆపలేదు. సో ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా వస్తుంది. సో వీ హ్యావ్ దీస్ మెనీ tools and technologies in place, then why we need still SOC analyst? So at that time you guys need to tell this. So no single technology will completely stop any type of attacks. Okay, and tools kuda కొన్ని times mistakes చేస్తూ ఉంటాయి. For example, yesterday like Anil bro, like I told you, right, that EDR stop one of our legitimate .exe file which is marked as a medium severity. Yes, bro. Yeah. సో టూల్స్ కూడా ఏం చేస్తాయంటే ఒకసారి అవి లెజిటిమేటా కాదా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోలేక బ్లాక్ చేయడం జరుగుతుంది. సో అలా ఏంటి అంటే మనకి మనం ఆఫ్టర్ అనాలిసిస్ యాజ్ ఏ సెక్యూరిటీ అనలిస్ట్ వీ షుడ్ do the we do all the in-depth analysis, then we conclude that okay, this is legitimate or this is not legitimate అనేది. So that's why the people